హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో అమెజాన్లో బుక్ చేసా. ఇది చిన్న చేపలు పట్టడానికి, చిన్న చిన్న పరిగెలు ఉన్నాయి కదా, అవి పట్టడానికి అనమాట. ఇది గొడుగు అమెజాన్లో దొరుకుతుంది ఖచ్చితంగా. అంబ్రెల్లాతో చూసినట్లంటే వస్తుంది అది. ఇదిగో ఇట్లా ఇందులో కొద్దిగా పిండి పెట్టుకొని మనం ఒకసారి అయితే ట్రై చేద్దాం, నిజంగానే పరుగులు పడతాయో లేదనేది. ఒక 400 రూపీస్ ఉంటుంది ఇది అమెజాన్లో. చూడండి, ఇప్పుడు కూడా వర్షం వస్తూనే ఉంది. ఏదన్నా ఒక మంచి వీడియో చేసి మీకోసం యూట్యూబ్లో పెడదామంటే ఈ వర్షంలో తడిస్తే జలుబులు జ్వరాలు. సో అందుకే వీడియో అయితే లేట్ అవుతుంది రావడానికి. ఇది క్లైమేట్ ఏం బాగుండలేదు. చూసారు కదా, బాగుంది. ఇది అయితే దీని పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఉంటుందో చూసి అప్పుడు మనం దీన్ని మంచిదా చెడ్డా అని చూసి చెప్పుకోవచ్చు. ఓకే, దీంట్లో అయితే వేయడానికి తిండి చూపిస్తాను ఏం తెచ్చాను. ఇందులో కొద్దిగా గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, గోధుమ పిండి, కొంచెం తవుడు కలిపాను. ఇది కొంచెం గట్టిగా చేసుకొని అందులో పెడదాం. ఓకే, కొద్దిగా అంత గట్టిగా కలుపుకుందాం, చిన్న చిన్న పరుగులే కాబట్టి. దీన్ని కొంచెం ఆ వలలో పెట్టేద్దాం. ఇటు సైడ్ నుంచి ఇట్లా లోపల వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. అది వేసుకునే ముందు కొంచెం చిరులో అయితే బాగుంటుంది. ఓకే ఓకే, చిన్న ఓకే, ఇట్లా సెటప్ చేద్దాం. చూద్దాం చిన్న చేపకి 5 మినిట్స్. ఆ నెట్ నీళ్ళలో పెట్టుకున్న 15-20 మినిట్స్ తర్వాత తీసి చూడాలి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే పడినాయి పెట్టుపరుగులు. ఈ వలలో పడిన పిత్తపరుగులను తీసి వాటర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చెరువులో వాటర్లో పెట్టుకుంటేనే అవి బ్రతుకుంటాయి. వేరే కొత్త వాటర్లో పోస్తే కనుక చచ్చిపోతాయి అవి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చేపలను వలలో నుంచి తీసినాక వాటర్లోనే పెట్టాలి. ఓకే, ఇదిగో ఈ పిత్తపరుగుని ఇట్లా ముళ్ళు పుచ్చుకోవాలి. చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్ టైం ఒక పెద్ద కొర్మేన్ అయితే పోయింది. సెకండ్ టైం నాకు ఇది పడింది. చూసారు కదా, మనం చిన్న పిత్త పరుగులు బతుకున్న చేపలతో ఈ కొర్మేన్లు ఈజీగా పట్టొచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.